హలో ఎవరివన్, ఏబిఎన్ ఆర్కే గారు సో వీకెండ్ కామెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. వాటి గురించి ఒకసారి విశ్లేషించుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగనే ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. ఎస్ సార్, ఇప్పుడు ఎవ్రీ వీక్ ఈ కామెంట్స్ చాలా మంది వీక్షిస్తారనే చెప్పాలి. సో ఈ వీక్ ఎలా ఉంది? యాక్చువల్గా ఆర్కే గారి వీకెండ్ ఆర్కే మార్క్ విశ్లేషణ అని వస్తుంది. రాధాకృష్ణ గారి కొన్ని ముక్కుసూటిగా మాట్లాడతాడు ఆయన. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటూ ఏ కోర్టు అయితే శిక్ష వేయడానికి సిద్ధంగా ఉండో అదే కోర్టు ఎక్కడుండాలో నిర్ణయించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు దీన్ని ఎలా అంటే ఒక సినిమా స్టైల్లో చూపించబోతున్నారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆయన జైల్లో ఉంటుండగా నామినేషన్ వేస్తాడు మోహన్ బాబు గారి సినిమా. ఓటేసే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు బ్యాలెట్ బాక్సులు కదా, శివాజీ నిరపరాధి అని చెప్పి ఓటుతో పాటు అది వేస్తారు. అది కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా వస్తున్నాయి అని ఎలక్షన్ కమిషన్ ఆయన చేస్తే ఆయన మీద భయంతో అలా చేశారు. ఆయన చంపలేదు, వాళ్ళు కొట్టుకు చచ్చారు, ఈయన మీద తోసేశారు అన్నట్టుగా బయటకు వస్తుంది. సో ఇక్కడ కూడా ఆయన మీద ఎన్నో అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నేను నిరపరాధిని, నా మీద అన్యాయంగా ఇరికిస్తే ఎప్పటి కేసు కొట్టియాలిగా. ఎస్ సార్. ఆయనకున్న పరపతికి, ఆయనకున్న డబ్బుకి, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ఇప్పటికెప్పుడో కేసు కొట్టియాలిగా. ఎందుకు కొట్టట్లేదు అంటే బలమైన సాక్ష్యాలు ఏవో ఉన్నాయి. ఈడీ జప్తు చేసింది, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇవన్నీ ఉంటుండగా ఎలాగ మరి ఆయన తప్పించుకుంటాడు? పైపెచ్చు గత 5 ఏళ్ళలో ముఖ్యమంత్రి కాబట్టి నేను చాలా బిజీ ఫైల్స్ మీద, పవన్ కళ్యాణ్ సినిమా ఎటకారంగా రెడ్డి చేతులతో సంతకాలు పెట్టేస్తుంటాను, నాకు క్షణం తీరిక ఉండదు, అందుకే నేను బయటికి రాలేను అన్నట్టుగా ఆ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కకుండా పెర్మిషన్కి ఏదో నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను అని అంటే చూడండి, మన భారత ప్రజాస్వామ్య దౌర్భాగ్యం అనాలో లేదంటే లూప్ హోల్ అనాలో తెలియదు. కానీ ఆయన మీద అన్ని కేసులు ఉంటే ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి? అది ఇప్పటికీ కొనసాగడం ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేసేసి మరలా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి? ఇప్పుడు మొన్న బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు కూడా ర్యాలీగా వెళ్తే, పెద్ద భారీ బందోబస్తు ర్యాలీగా వెళ్తే దారి పొడవునా నీరాజనాలు ఏంటి? సీఎం రప్ప అనడం ఏంటి? ఇవన్నీ రెచ్చగొట్టేవా లేదంటే వార్నింగ్ ఇచ్చేవా లేదంటే నా రేంజ్ ఇదని చూపించుకునే ప్రయత్నమా లేదంటే నా రేంజ్ ఇదేనే చూపించుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఎంత బిజీ కాబట్టి, నా కోసం జనాలు పడిచేస్తారు కాబట్టి, ట్రాఫిక్ సమస్యలు వస్తాయి కాబట్టి నేను ప్రతిసారి కోర్టుకు రాలేను అధ్యక్ష, అదే యువర్ ఆనర్ అంటారు కదా అన్నట్టుగా దానికోసం ఈ విధంగా పబ్లిసిటీయా? అంతే కదా. ఎందుకు ఇప్పుడు నిజంగా ఆయనకు అంత క్రేజ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్లో బయటకు వస్తేనే జనం మూగిపోవాలి కదా. మరి అక్కడ అంతగా జనం మోగట్లేదు, ఇక్కడికి వస్తే ఎక్కడి నుంచి జనం వచ్చారు? పోనీ అది ఏమైనా ఏఆర్ రెహమాన్ ఈవెంటా మొన్న రామన్స్ ఫిల్మ్స్లో జరిగినట్టు, లేదా మహేష్ బాబు గారి ఈవెంటా? వారణాసి సినిమా వస్తుంది అంటే జనాలు తండోపు తండాలుగా వచ్చేయడానికి ఒక హోర్డింగ్ లేదు, ఒక యాడ్ లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చేసారండి? జగన్ మామయ్య. ఎంత ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు నిజంగా ఆయనకి అభిమానులు జనసందోహం నీరాజనాలు పట్టారు అనుకుందాం, ఇక్కడ కూడా జనాలు అభిమానులు ఉన్నారే అనుకుందాం. ఆయన వచ్చినట్టుగా ఎంతమంది తెలుస్తుంది? టీవీలో స్క్రోలింగ్ ఏమైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ వస్తున్నారని? సిటీలో హోర్డింగ్లు చూస్తే చిన్న పోల్స్కి అన్నా ఈ రాక్ కోసం ఎదురు చూస్తున్నాడు పెట్టి ఒక 2-3 పెట్టారు. అది కూడా బేగంపేట పరిధిలోనే పెట్టారు, మిగతా ఎక్కడా లేవు. పైపెచ్చు నాంపల్లి కోర్టులో లాయర్లు కూడా కొంతమంది సెల్ఫీలు దిగడం అంటే, లాయర్లు సెల్ఫీలు దిగడం అంటే లాయర్లు కూడా వీళ్ళు అరేంజ్ చేసిన మనుషుల? నిజంగా లాయర్లు అభిమానులతో సెల్ఫీలు దిగారా? అంటే ఈ విధంగా రప్ప అని చెప్పడము. నెక్స్ట్ సీఎం అంటే ఓడిపోయి ఇంకా 1.5 సంవత్సరం కూడా అవ్వలేదు, అప్పుడే మీరు ఎలాగ సీఎం అయిపోతారు మీరు? అంటే వాళ్ళకి ఇంకా ట్రాన్స్లో నుంచి దిగలేదు, వాళ్ళు ఇంకా ముఖ్యమంత్రి అనే ట్రాన్స్లోనే ఉన్నారు కాబట్టే అసలు అసెంబ్లీకి గెలిచి ఒకసారి వెళ్ళారా? ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళొచ్చు కదా. వెళ్ళి అయ్యా నాకు మైక్ ఇవ్వట్లేదు, నన్ను అసలు గుర్తించట్లేదు, ప్రతిపక్ష హోదా లేదని కూడా నాకు ఇవ్వట్లేదు, మరి ఏకైక ప్రతిపక్షం నేనే ఉన్నాను, ఇంకెవరున్నారు ఇక్కడ? ఆయన ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడేది నేనే, ప్రభుత్వంలో లూప్ హోల్స్ కానీ ప్రభుత్వం లోటుపాట్లు వేలెత్తి చూపించేది నేనే, కాబట్టి నాకు ఆ హోదా ఇవ్వండి, లేదా మాట్లాడి మైక్ ఇవ్వట్లేదు అని బయటకు వచ్చి ప్రజలతో చెప్తే, అయ్యో
పాపం రా తండ్రి లేనివాడురా అని ఎవరైనా సానుభూతి చూపిస్తారేమో. మరి గతంలో అలాగే కదా, తండ్రి లేనివాడిని ఒక్క ఛాన్స్ అనుకునే కదా జనాలు కూడా అలాగే ఆలోచించి సర్లే ఒక ఛాన్స్, బిజినెస్ మ్యాన్ కదా బాగా మంచి అభివృద్ధి చూపిస్తాడేమో అనుకుంటే ఏమీ లేదు. ఆ కేసులు అవన్నీ కాపాడుకోవడానికి మెల్లమెల్లగా శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళని మరలా ఐఏఎస్గా డ్యూటీలో జాయిన్ చేసేలా చేశారంటే ఆ పరపతితోనే కదా. మరి ఆవిడని చేసేసి మరలా ఉద్యోగంలో చేరేలా చేశారు. మరి ఈయనెందుకు అవన్నీ కేసులు కొట్టించుకోలేకపోతున్నారు నిజంగా బలంగా లేకపోతే? మొన్న ఒక లాయర్ గారితో మాట్లాడాను, ఆయన పేరు ఏదో ఉంది, 2 అక్షరాల పేరు అనవసరం. ఆయన తెలుగు మాట్లాడితే ఇవి ఎక్కడ కేసు క్లియర్ అవ్వండి, పెద్దగా తేలవండి, ఎందుకంటే ఇది పెద్ద అభియోగం ఏం కాదు. ఏంటి ఇలా తేడాగా మాట్లాడుతున్నారు, అక్కడ కోర్టులు పిచ్చోలా? కేసు కొట్టివచ్చు కదా జడ్జిలు వాళ్ళందరూ, సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు, హైకోర్టు వాళ్ళు, వీళ్ళందరూ కూడా సిబిఐ కోర్టులు అందరూ కొట్టివచ్చు కదా, ఎందుకు కొట్టట్లేదు? ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంటే ఎందుకు పొడిగిస్తున్నారు? ఎందుకు ఈ విదేశాలకు వెళ్ళాలంటే పెర్మిషన్ అడుగుతున్నాడు? అది పెద్ద కేసు కాదండి, ఇది ఎప్పటికీ అవ్వదని తెలుసండి. వాళ్ళు కూడా ఏదో నడిపిస్తున్నాడు అంటాడు, తీరా చూస్తే ఆయన వైసీపీ సానుభూతి పడాడట, అందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ నుంచి వాళ్ళకి పేటిఎం డబ్బులు వస్తున్నాయి. నిజంగా మొన్న కూడా ఈ 12 ఏళ్ళు బెయిల్లో కూడా 6 జడ్జిలు మారారంట. ఎందుకు మారారంటే ఒకటి నుంచి రిటైర్ వెళ్ళిపోయాడట, ఒక ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయాడట. లాస్ట్కి మొన్న 6వ జడ్జిని మార్చినప్పుడు అనారోగ్య సమస్యలతో నేను ఇంక కోర్టుకు రాలేని చెప్పి ఆయన లీవ్ తీసుకున్నాడట. ఏమిటండి ఏది, ఇంకొద్ది రోజుల్లో కేసు క్లియర్ అయిపోతుంది అనగా మళ్ళీ కొత్త జడ్జి రావడం, రెడ్ వచ్చాడు రా మొదలెట్టండి. సో ఇవన్నీ లూప్ హోల్సేగా, ఇవన్నీ పెండింగ్ ఇష్యూసేగా. సో వీటిని యూటిలైజ్ చేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఆర్కే గారి మార్కు విశ్లేషణ. దీని మీద అంటే సామాన్యులకైనా ఇల్లు కోర్టులు చట్టాలన్నీ కూడా ఇట్లాంటి బడా నేతలకు కావా? ఒక అంత నేరము 38,000 కోట్లు ఈడీ జప్తు చేసింది, సిబిఐ ఇంకొన్ని 100 కోట్లు 1000 కోట్లు చేసింది, 1,00,00,000 అని ఊరికి ఓదరగొట్టారు, గుర్తుంది అప్పట్లో. మరి అన్ని కలుపుకుంటే ఇప్పుడు 1,00,00,000 కోట్ల పైనే ఉంటుంది. అవన్నీ ట్రాష్ అండి, ప్రూవ్ అవ్వండి. ప్రూవ్ అవ్వకపోతే మీరు ఎందుకు వెళ్ళాలి? ఇది అసలు అభియోగమే కాదు, ఇది నిలబడదు, కేసు కొట్టేయని నువ్వు ఎందుకు వాదించలేకపోతున్నారు? అంత పవర్ఫుల్ లాయర్లు లేరా మీ దగ్గర? ఉన్నారుగా. అవసరమైతే 1000 కోట్లు ఇచ్చి తెప్పించుకునే లాయర్లు కూడా మీకు అంత కెపాసిటీ ఉంది. కరోనా టైంలో కూడా మీరు విదేశాలకు వెళ్ళి రాగలిగారు, అటు కాకి ఇటు ఎగరకుండా వాడలేదు. ఆ టైంలో ఎలా వెళ్ళగలిగారండి మీరు? సొంత చార్టర్ ఫ్లైట్లలో. ఎంత డబ్బు లేకపోతే వెళ్తారండి? మరి అంత పరపతి ఉన్న వాళ్ళు కేసు కొట్టించవచ్చు కదా, ఎట్లా మరి? కాబట్టి ఆ లూప్ హోల్స్ ఏవో వాడుకొని ఎవడైతే ఎవరికి డబ్బులు ఇస్తాడో వాడు ఫేవర్గా మాట్లాడతాడు. సో ఇప్పటికైనా కోర్టులు, సుప్రీంకోర్టు అనేది ప్రశ్నించగలగాలి. ఇన్ని రోజులు ఎందుకు అవుతుందని ఆల్రెడీ క్వశ్చన్స్ వేసింది. దీనికోసం స్పెషల్ మొబైల్ కోర్టు లాంటివి నిర్వహించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి క్లియర్ చేయాలి, లేకపోతే చాలా కొన్ని లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయట, ఎప్పుడు సార్ట్అవుట్ అవుతాయి? సో ఒక సామాన్యుడికి కేసులని, ఇలాంటి పెద్దోళ్ళకన్నీ విశ్వటక్కే, అదే కదా కనిపిస్తుంది. సో అదే ఆయన మార్కు విశ్లేషణ. ఓకే సార్, థ్యాంక్ యూ.